తెలంగాణ రాజకీయాల్లో రెండేళ్లుగా అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం మరో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతుంది. ఈ కేసు ప్రాథమికంగా కింద స్థాయి పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తాజా పరిణామాలు నేరుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్ర నాయకత్వాన్ని తాకుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరో ఇద్దరు కీలక నేతల పేర్లు నిందితుల జాబితాలు చేరబోతున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో భారీ ఉద్రిక్తతను సృష్టిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ రేకిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం మరో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల చుట్టూనే పరిమితమైన ఈ దర్యాప్తు తాజా ఛార్జ్షీట్తో నేరుగా రాజకీయ అగ్ర నాయకత్వాన్ని తాకుతూ ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. సిట్ సిద్ధం చేసిన తాజా నివేదిక ప్రకారం గత ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అత్యంత కీలక వ్యక్తుల పేర్లు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో నిందితులుగా చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. వీరిలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ప్రముఖంగా ఉండనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన మరో ఇద్దరు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా ఈ జాబితాలో చేరనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరో నేత సంతోష్ రావులను సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించి విచారణ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. కేవలం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా అనధికారికంగా నిఘా పరిధిలోకి తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు సేకరించిన తర్వాతే సిట్ ఈ ముగ్గురు కీలక వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ దర్యాప్తులో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో విస్మయపరిచే అంశమేంటంటే ట్యాపింగ్కు గురైన బాధితుల నుంచి, అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల నుంచి సిట్ సేకరించిన వాంగ్మూలాలు. దర్యాప్తు అధికారులు ట్యాపింగ్కు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, రికార్డులను క్రమ పద్ధతిలో సేకరించినట్లు సమాచారం. సాక్ష్యాధారాలు బలంగా ఉన్న పలువురు ప్రముఖులను రహస్యంగా విచారణకు పిలిపించి గతంలో రికార్డు చేసిన వారి వ్యక్తిగత ఫోన్ సంభాషణలను నేరుగా వినిపించినట్లు తెలుస్తుంది. ఆ వీడియో ఆధారాలు విన్న అనంతరమే సదరు వ్యక్తుల అధికారిక వాంగ్మూలాలను అధికారులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ రికార్డింగ్లు, వాంగ్మూలాలు కోర్టులో ఛార్జ్షీట్కు కీలక సాక్ష్యాలుగా మారనున్నాయని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పరికరాలను వినియోగించి అనధికారికంగా సాగించిన ఈ గూఢాచార్య వ్యవహారం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు, భూముల సెటిల్మెంట్లు కూడా జరిగి ఉండొచ్చని సిట్ బలంగా అనుమానిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ముందుగానే తెలుసుకొని వాటిని అడ్డుకునేందుకు ఈ నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సాంకేతిక నివేదికలను, ఫోరెన్సిక్ ఆధారాలను ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లు సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ దీన్ని అవినీతి, అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చూపిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్న దర్యాప్తు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనుబంధ ఛార్జ్షీట్ దాఖలైతే గత ప్రభుత్వ అగ్ర నాయకత్వం ప్రత్యక్షంగా చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక క్రిమినల్ కేసుగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాల గమనాన్నే మార్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టడం ఒక ఎత్తైతే సొంత పార్టీ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి.
అయితే ఈ కేసు న్యాయస్థానంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది కూడా కీలకమే. బలమైన డిజిటల్ ఆధారాలు, వాంగ్మూలాలు సిట్ వద్ద ఉన్నప్పటికీ వీటిని కోర్టులో రుజువు చేయడం అంత సులభమైన విషయం కాదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. నిందితులుగా పేర్కొనబడే నేతలు ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు, న్యాయపరంగా ఎలాంటి రక్షణ పొందుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలుమార్లు వాయిదాలు, న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజా ఛార్జిషీట్ దాఖలు తర్వాత కూడా న్యాయపరమైన పోరాటం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిట్ దాఖలు చేయనున్న ఈ అనుబంధ ఛార్జిషీట్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెను ప్రకంపనలు సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గులాబీ పార్టీ అగ్రనాయకత్వం ఎదుర్కోబోయే చట్టపరమైన సవాళ్లు, రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల దిశను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై రాజకీయ వాగ్వాదం మరింత తీవ్రతరం కానుందని, రాబోయే రోజుల్లో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా కొనసాగనుందని స్పష్టమవుతుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న తరుణంలో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో, ఎవరెవరికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.